తెలంగాణ గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ కు లైన్ క్లియర్ అయింది. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ను తెలంగాణ సర్కార్ ఉపసంహరించుకుంటూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్త పోస్టుల నియామకానికి లైన్ క్లియర్ అయింది. త్వరలో 563 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 563 పోస్టులకు ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి తెలంగాణ సర్కార్ పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి ఉన్నారు. కిరణ్ భూపతి, చెప్పండి, సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ని విత్డ్రా చేసుకుంది తెలంగాణ సర్కార్. కొంతవరకు ఒక ఉపశమనంగా చెప్పొచ్చా ఇక్కడ ఉద్యోగార్థులకి? ఎందుకంటే ఇప్పటికే గ్రూప్ 1 కు సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో 2 సార్లు తప్పిదాలు దొరలాయి. ఒకసారి పేపర్ లీకేజీతో ఉన్నటువంటి గ్రూప్ 1 పరీక్ష ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో పేపర్ లీకేజ్ కారణంగా రద్దు చేసింది. మరోసారి పరీక్షల్లో ఎలాంటి పారదర్శక పాటించకపోవడం, బయోమెట్రిక్ పాటించకపోవడం, అభ్యర్థుల విషయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోకుండా పరీక్ష నిర్వహించడం పట్ల కూడా గతంలో హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో పిటిషన్ వేయడం పట్ల కూడా ఈ కారణాలు చూపెట్టి హైకోర్టు కూడా పరీక్షను రద్దు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇలా దీంట్లో ఎలాంటి తప్పిదాలు జరగలేదు, చాలా పారదర్శకంగానే మేము పరీక్షలు నిర్వహించామని కూడా గత టీఎస్పీఎస్సీ పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మారింది. పూర్తి స్థాయిలో ఈ పరీక్షకు సంబంధించినటువంటి అంశాల్లో మరొకసారి పరీక్ష నిర్వహించాలి చాలా పారదర్శకంగా. ఎందుకంటే ఇప్పటికే టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ప్రక్షాళన కొనసాగుతుంది. చైర్మన్ మార్చడం, అందులో ఉన్నటువంటి సభ్యులు మార్చడం పట్ల కూడా కొంత ఇబ్బందులు అయితే తప్పాయి. పూర్తి స్థాయిలో గ్రూప్ 1 నోటిఫికేషన్ మరొకసారి ఇచ్చి పరీక్ష నిర్వహించేందుకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టులో కూడా తాజాగా గత ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్టుగా చెప్పినటువంటి నేపథ్యం. ప్రస్తుతానికైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ కు సంబంధించి లైన్ క్లియర్ అయిందని చెప్పొచ్చు. దాదాపు మరొక 64 పోస్టులను అదనంగా చేర్చి 563 పోస్టులను ప్రస్తుతం గ్రూప్ 1 కు సంబంధించినటువంటి పోస్టులను కూడా భర్తీ చేయబోతోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ పిటిషన్ ఏదైతే ఈ నెల 19వ తేదీన విచారణకు వస్తుందని కూడా తెలుస్తుంది. వచ్చిన తర్వాత క్లియరెన్స్ వచ్చిన తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత ఎగ్జామ్ ను కూడా నిర్వహించేటువంటి అవకాశాలు అయితే మనకు కనబడతా ఉన్నాయి. ఓకే కిరణ్ భూపతి, థ్యాంక్ యూ.